హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిట్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి చాప్టర్ 10, భారతదేశము పారిశ్రామిక రంగము. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో దేశంలో అత్యంత మందం గల బొగ్గు పొర ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మధ్యప్రదేశ్. మన దేశంలో కనుక చూసినట్లయితే అత్యంత మందం గల బొగ్గు పొర మధ్యప్రదేశ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ బొగ్గుకి కేలోరిఫిక్ విలువ అధికంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బిట్యూమినస్. నెక్స్ట్ క్వశ్చన్, 2022-2023 ఆర్థిక సర్వే ప్రకారము భారతదేశంలో ఎన్ని పరిశ్రమలను కోర్ లేదా కేంద్ర పరిశ్రమలు గుర్తించడమైంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 8. అంటే 2022-2023 ఆర్థిక సర్వే ప్రకారం కనుక చూసినట్లయితే మన భారతదేశంలో 8 అంటే 8 పరిశ్రమలను కోర్ లేదా కేంద్ర పరిశ్రమలుగా గుర్తించడము జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో స్టీల్ ప్లాంట్ మరియు దాని నిర్మాణానికి సంబంధించి సహాయం చేసిన దేశాల్లో సరిగా జతపరచని దానిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 1, 3 మరియు 4. 1, 3 మరియు 4 అంటే దుర్గాపూర్ యూకే, రూర్కేలా జర్మనీ, బిలాయ్ సోవియట్ యూనియన్. ఈ 3 రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించడం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏప్రిల్ 2023 నాటికి ప్రభుత్వ రంగంలో గల నవరత్నాల సంఖ్యను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 12. వెరీ ఇంపార్టెంట్ అండి, ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే 2023 ఏప్రిల్ నాటికి కనుక చూసినట్లయితే ప్రభుత్వ రంగంలో గల నవరత్నాల సంఖ్య 12గా గుర్తించడమైనది. ఎంతండి? 12గా గుర్తించడమైంది. నెక్స్ట్, దేశంలో హిందుస్థాన్ జింక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న లెడ్ మరియు జింక్ ప్రగణల పరిశ్రమలు క్రింద తెలిపిన ఏ ప్రాంతంలో ఉన్నాయి? వెరీ ఇంపార్టెంట్ అండి, లెడ్ మరియు జింక్ ప్రగణన పరిశ్రమలు కనుక చూసినట్లయితే ఏ ప్రాంతంలో ఉన్నాయంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, తుండు మరియు సేలం. ఎక్కడెక్కడండి? తుండు మరియు సేలం ప్రాంతాలలో ఈ హిందుస్థాన్ జింక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి లెడ్ మరియు జింక్ ప్రగణల పరిశ్రమలు ఈ తుండు మరియు సేలం ప్రాంతాలలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పడమైంది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఉత్తమ బొగ్గుని మరియు అది కలిగిన కార్బన్ శాతం ఆధారంగా అవరోహణ క్రమంలో వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ ఏ ఏంటంటే ఆంథ్రసైట్, బిటుమినన్, లిగ్నైట్, ఫిట్. ఏంటి అండి? ఆంథ్రసైట్. ఉత్తమ బొగ్గుని మరియు అది కలిగిన కార్బన్ శాతం ఆధారంగా అవరోహణ క్రమంలో ఏంటి అంటే ఆంథ్రసైడ్, బిట్యుమినస్, లిగ్నైట్, ఫీట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో ముడి పదార్థాల లభ్యతలో కేంద్రీకృతమై ఉన్న పరిశ్రమ ఇది? వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పంచదార పరిశ్రమ. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ముడి పదార్థాల లభ్యతతో కేంద్రీకృతమై ఉన్న పరిశ్రమ ఏంటి అంటే పంచదార పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను గమనించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3.
భారతదేశము బొగ్గు నిల్వల్లో 98% గోండ్వానా రకానికి చెందినది. టెర్షియరీ బొగ్గు హిమాలయ పర్వత నిర్మాణము ప్రారంభమైన తర్వాత ఏర్పడినవి. నెక్స్ట్ గోండ్వానా బొగ్గు నిల్వలన్నీ కార్బోనిఫెరస్ యుగంకు చెందినవి. ఇవి 3 సరైనవిగా చెప్పవచ్చు. అంటే భారతదేశం కనుక చూసినట్లయితే బొగ్గు నిల్వల్లో 98% గోండ్వానా రకానికి చెందిందండి. నెక్స్ట్ టెర్షియరీ బొగ్గు హిమాలయ పర్వత నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఏర్పడినది. ఏదండి అది? టెర్షియరీ బొగ్గు. నెక్స్ట్ 98% కనుక చూసినట్లయితే ఇది గోండ్వానా రకానికి చెందినది. నెక్స్ట్ గోండ్వానా బొగ్గు నిల్వలని కార్బోనిఫెరస్ యుగం చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేశంలో మ్యాగ్నటైట్ ఇనుము నిల్వలలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాగ్నటైట్ ఇనుము నిల్వలలో ప్రధాన స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, కర్ణాటక. అంటే మ్యాగ్నటైట్ ఇనుము నిల్వల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేశంలో క్రోమియం నిల్వల్లో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒడిశా. క్రోమియం నిల్వలలో ప్రధాన స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము ఒడిశా అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3. దేశంలో రాగి నిల్వల్లో ప్రధాన స్థానంలో గల రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్ దేశంలో రాగి ఉత్పత్తి పరంగా ప్రథమ స్థానం గల రాష్ట్రం మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరులోని అగ్నిగుండాలలో రాగి లభ్యమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దేశంలో రాగి నిల్వల్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటిది రాజస్థాన్. నెక్స్ట్ రాగి ఉత్పత్తి పరంగా నిల్వల్లో కనుక చూసినట్లయితే రాజస్థాన్ అండి, ఉత్పత్తి పరంగా కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్. నెక్స్ట్ అగ్నిగుండాలలో రాగి లభ్యమవుతుంది. ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో. అయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో అగ్నిగుండాలలో రాగి లభ్యమవుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఉన్ని వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. ఏ పరిశ్రమ అండి? ఇక్కడ ఉన్ని వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇక్కడ ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 3 మాత్రమే. అంటే ఇక్కడ ఉన్ని సరఫరా తగినంత లేకపోవడము, అంటే ఉన్ని వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా కనుక చూసినట్లయితే ఉన్ని సరఫరా తగినంతగా లేకపోవడము, నాణ్యమైన ఉన్ని లభ్యత లేకపోవడము, నెక్స్ట్ కాలం చెల్లిన యంత్ర పరికరాలు మరియు మార్కెట్ డిమాండ్ లేకపోవడం. ఇవి ఉన్ని పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా సరైనవిగా గుర్తించడమైంది. ఏంటి అండి? ఉన్ని సరఫరా తగినంత లేకపోవడం, నాణ్యమైన లభ్యత లేకపోవడం, కాలం చెల్లిన యంత్ర పరికరాలు మరియు మార్కెట్ డిమాండ్ లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సున్నప్రాయిలు నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే సున్నప్రాయి నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం పెట్రోలియం నిల్వలు ఈ క్రింది ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గుజరాత్. అయితే ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం పెట్రోలియం నిల్వలు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే
ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గుజరాత్. ఎక్కడండి? గుజరాత్. అంటే గుజరాత్ రాష్ట్రంలో కనుక చూస్తున్నట్లయితే ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ ప్రకారము పెట్రోలియం నిల్వలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడండి? గుజరాత్ రాష్ట్రంలో. దేని ప్రకారము? ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం కనుక చూసినట్లయితే పెట్రోలియం నిల్వలు ఈ గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆఫీస్ ఆఫ్ టెక్స్టైల్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎక్కువ నూలు మిల్లులు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆఫీస్ ఆఫ్ టెక్స్టైల్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రకారం కనుక చూసినట్లయితే ఎక్కువ నూలు మిల్లులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే తమిళనాడు అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పంచదార పరిశ్రమ చెరుకు పండే ప్రాంతాల సమీపంలోనే కేంద్రీకృతమై ఉండడానికి గల ప్రధాన కారణం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చెరుకు గడను నరికిన తర్వాత 24 గంటల లోపు గానుగా ఆడించకపోతే అందులో సుక్రోజ్ పరిమాణము తగ్గిపోవడం. అయితే చెరుకు గడను నరికిన తర్వాత కనుక చూసినట్లయితే 24 గంటల లోపు గానుగా ఆడించకపోతే అందులో సుక్రోజ్ పరిమాణం తగ్గిపోవడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి పంచదార పరిశ్రమ చెరుకు పండే ప్రాంతాల సమీపంలోనే కేంద్రీకృతమై ఉండడానికి గల ప్రధాన కారణంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిశ్రమ యొక్క వార్షిక టర్నోవర్ మరియు పెట్టుబడి పరిమాణంను ఆధారంగా చేసుకొని పరిశ్రమలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చును. అయితే వీటికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3 మాత్రమే. అంటే చిన్న పరిశ్రమలు 1 కోటి కంటే తక్కువ పెట్టుబడి, వార్షిక టర్నోవర్ 5 కోట్ల లోపు. అంటే చిన్న పరిశ్రమలు కనుక చూసినట్లయితే 1 కోటి కంటే తక్కువ పెట్టుబడి అండి. నెక్స్ట్ వార్షిక టర్నోవర్ 5 కోట్ల లోపు ఉంటుంది. అందు కారణంగా మెగా ప్రాజెక్టులు అంటే ఈ పరిశ్రమ యొక్క వార్షిక టర్నోవర్ మరియు పెట్టుబడి ఆధారంగా చేసుకొని పరిశ్రమలు ఈ విధంగా వర్గీకరించవచ్చును. అంటే దీన్ని సరికాని దానిగా గుర్తించవచ్చును. ఏదంటే అది ఈ చిన్న పరిశ్రమలు అనేది 1 కోటి కంటే తక్కువ పెట్టుబడి, వార్షిక టర్నోవర్ 5 కోట్ల లోపు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ముడి ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముడి ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో అంటే ఫస్ట్ ప్లేస్లో గల రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇక్కడ రూర్కేలా జర్మనీ, నెక్స్ట్ బిలాయి రష్యా, బోకారో యూకే, దుర్గాపూర్ అయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ఏంటంటే రూర్కేలా, ఇది జర్మనీ. నెక్స్ట్ బిలాయి రష్యా, బొకారో సి యూకే, దుర్గాపూర్ ఇది యూకే అండి. అంటే ఇక్కడ బొకారో, దుర్గాపూర్ ఇవి 2 యూకేకి సంబంధించినవండి. నెక్స్ట్ బిలాయి రష్యా, రూర్కేలా జర్మనీ. అంటే ఇక్కడ ఇనుము ఉక్కు కర్మాగారాలు వీటికి విదేశీ సహకారం అంటే ఇనుము ఉక్కు కర్మాగారాలు అంటే ఈ రూర్కేలా, బిలాయి, బొకారో, దుర్గాపూర్ అనేవి ఇవి ఇనుము ఉక్కు కర్మాగారాలండి. అయితే వీటికి సహకారం అందించేటటువంటి విదేశీ దేశాలు ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం చూసాం కదండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి
ఆప్షన్ బి ఏంటంటే ఈ రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారానికి విదేశీ సహకారం అందిస్తున్నటువంటి దేశం ఏది అని అంటే జర్మనీ అండి. నెక్స్ట్ బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారానికి విదేశీ సహకారం అందిస్తున్నటువంటి దేశం రష్యా. నెక్స్ట్ బొకారో ఇనుము ఉక్కు కర్మాగారానికి విదేశీ సహకారం అందిస్తున్నటువంటిది యూకే. నెక్స్ట్ దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి విదేశీ సహకారం అందిస్తున్నటువంటిది ఇది యూకే. అంటే ఈ ఉక్కు కర్మాగారాలకు ఈ విదేశీ సహకారాలు అందిస్తున్నాయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రాష్ట్రాల వారీగా పట్టు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే రాష్ట్రాల వారీగా చూసినట్లయితే వేటి వారీగా అండి? రాష్ట్రాల వారీగా చూసినట్లయితే పట్టు ఉత్పత్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, పట్టు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏంటంటే అది కర్ణాటక. కర్ణాటకలో చూసినట్లయితే పట్టు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడండి? కర్ణాటకలో. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.